ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నాతలండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఆశీర్వచనంగా నూతన సంవత్సరంలో దీవెన వచనంగా ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారనంటే, వాక్యంలో మనం చూద్దాము. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 21వ వచనం నుంచి 25వ వచనం దాకా దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనంటే, మనము అనుభవించే విధంగా ఉంటాయనండి. నిజానికి మాట్లాడితే మాకు ఇంత ఉందనే కానీ మా జీవితానికి సంతోషం లేదండి, నెమ్మది లేదండి, మేము అనుభవించడానికి లేదండి. కష్టపడటానికైతే కష్టపడ్డాం, కానీ మేము ఆ చెట్టు ఫలాన్ని మేము తినలేకపోయాము. చెట్టును పెంచాము, పెద్దదాన్ని చేశాము, కానీ దాని ఫలాన్ని మేము భుజించలేకపోయాము అన్నట్లుగా చాలామంది బాధపడుతూ ఉంటారు. అయితే ప్రభు దీవించిన వారి జీవితాల్లో దీవెన ఎలా ఉంటుందనంటే, వారు వేసిన చెట్టు విత్తనము ఫలాన్ని వీరు తిని అనుభవించి తృప్తి పొందేవారిగా ఉంటారనమాట. అదే మాట ఆయన వాక్యం ద్వారా మనతో చెప్పుతున్నాడు. మరి నేను నా పరిస్థితులను బట్టి, నా వీలుని బట్టి నేను మీతో చెప్పుతున్న వాక్యం, నేను మీతో అనంటే, నేను అడిగాను, ప్రభువా నూతన సంవత్సరానికి ఒక మంచి వాగ్దానాన్ని సిద్ధపరిచి మాకు ఇవ్వు తండ్రి అని నేను అడిగాను. అని అంటే ఆయన ఈ ఆశీర్వాద వచనాలను నాకు చూపించారు. నేను చదువుతాను, మీరు కూడా నెమరు వేసుకోండి, చదువుకోండి. దేవుడు ఈ వర్తమానాన్ని మీ జీవితంలో ఫలించేలాగున ప్రార్థన చేసి ఆయన దగ్గర అడగండి. అయితే నేనేమని అంటానంటే, మనకి ఎంత ఉండనియండి, కొంత ఉన్నా ఎంత ఉన్నా, అంటే మాంసాహారం లేకపోయినా కూరగాయలతోనైనా నువ్వు కడుపు నిండా తిని తృప్తి కలిగి సంతోషంగా ఉన్నావా లేదా అన్నదే జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైందండి. అదే మాంసాహారము తిన్నా కూడా నువ్వు తినడానికి ఇష్టం లేక బాధతో, లేదు ఇంకేదన్నా యాసిడిటీతో, ఇంకేదన్నా అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నట్లయితే, నీ పళ్ళెంలో ఉంది ఏదైతే మాత్రము నీకు సంతోషం ఏముంది అని నా ఉద్దేశం అండి. నేనైతే వివాహం కాకముందు ఒక్కటే కోరుకునేదాన్ని దేవుణ్ణి. ఇప్పటికి కూడా అదే, ఎప్పుడైనా నా మనసుకు బాధ కలిగించినప్పుడు నేను ఆయన అడుగుతూ ఉంటాను, నాయన నాకు మేడలు, కోటలు, మిద్దెలు, ఆస్తిపాస్తులు, అవి ఇవి సౌకర్యాలు కావాలని నాకు లేదు, కానీ నేను పూరి గుడిసెలో అలాంటి ఇంట్లో పేదరికంలో ఉన్నా పర్వాలేదు, కానీ నా జీవితం మాత్రం సంతోషంగా ఉండాలి అని నేను కోరుకునేదాన్ని. నిజమే, సంతోషంగానే ఉంది, సంతోషంగానే ఉన్నాము. కానీ ఏంటంటే, మనం జీవితంలో మరి జీతం రావాలంటే మనము కష్టపడందే జీతం వస్తుందా అండి? కష్టపడందే జీతం మనం అడిగామనుకోండి, అది ఎలాగవుతుంది? అన్యాయం, అక్రమం అవుతుంది. అలాగనే జీవితంలో కూడా మనం ఫలాలను చూడాలంటే మనం కష్టపడాలి, శ్రమ పడాలి. తండ్రి చేతిలో మనము నలగొట్టబడి తీర్చిదిద్దబడాలి. అలా తీర్చిదిద్దబడితేనే మనము ఫలించి అభివృద్ధి పొందే వారముగా ఉంటాము. అలాగనే నా తండ్రి కూడా నా జీవితంలో ఎన్నో పాఠాలు, ఎన్నో కష్టాలంటే ఉన్నాయి, కానీ ఎందులోనూ ఆయన నన్ను విడిచిపెట్టలేదు, వదిలిపెట్టలేదు, తోడుగా లేడు. తోడుగా లేకుండా లేడు. ఎలాగనంటారా? ఆయన వాక్యముతో, ఆయన పాటలతో, ఆయన వాగ్దానాలతో ఎప్పుడు నేను పడే ప్రతి శ్రమలోనూ ఆయన నాకు తోడుగానే ఉన్నారు. ఇప్పుడు నన్ను ఒక్కో మెట్టు ఆయన నా జీవితంలో నన్ను మెడల మీద ఎక్కించేవారిగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కుతున్నాను, ఆ దీవెనను నేను అనుభవిస్తున్నాను కనుక సంతోషంతో మీతో పంచుకుంటున్నాను. ప్రతి శ్రమలోనూ, ప్రతి కష్టములోనూ ఆయన యందు మనము నమ్మకంగా ఉండాలి. మరి ఉదాహరణకు చెప్తే, మీకు ఒక ఆఫీస్లో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నాడండి అబ్బాయి. ఒక క్వాలిఫికేషన్ మంచిగానే ఉంది, కానీ ఏంటంటే జూనియర్, అంటే అప్పుడే చదువు పూర్తయిపోయి డిగ్రీ పూర్తి చేసుకొని వచ్చాడు, చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. మరి ఆ యజమాని ఇతన్ని ప్రవర్తన బట్టి అతన్ని ఒక్కో మెట్టు, ఒక్కో అంతస్తు ఎక్కిస్తాడా? ఇతన్ని ప్రవర్తన బట్టి తీసి బయటేస్తాడా? నాకు తెలిసినంత వరకు ఇతను చూపించే వినయ విధేయతలు, నమ్మకత్వాన్ని బట్టి ఆ చివరి అంతస్తులో ఉన్న అతన్ని
మొదటి అంతస్తులోకి, ఆయన పక్క అంతస్తులోకి నమ్మి చేర్చుకునేవాడిగా ఉంటాడు. మీలో చాలామంది అంటూ ఉంటారండి, మేము మంచిగానే పనిచేస్తున్నాము, కానీ వారు మా గురించి చెడుగా చెప్పారు, వారు మా గురించి అపార్థముగా చెప్పారు అని అంటూ ఉంటారు. కానీ ఒక్కటి చెప్తానండి నేను, ఎవరు ఎన్ని చెడ్డ మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని మాటలు విని మనల్ని అవమానపరిచినా, కానీ ప్రభు అనేవాడు పైన చూస్తూ ఉంటాడండి. నీ నీతి న్యాయాలను ఎప్పుడు ఆయన బయట పెట్టాలో అప్పుడు బయటపడేలా చేస్తాడు. ఆ బయట పెట్టేదాకా ఆయన్ని బట్టి మనము ఓర్చుకొని నిలబడే వారముగా ఉండాలి. మరి నిజానికి మనం చూస్తే బైబిల్ గ్రంథంలో కూడా మరి ఎస్తేరు గారి గురించి, మొర్దెకై గారి గురించి మనం చూసిందే కదండి. అలాగున మన ప్రభువు ఆశ్చర్య కార్యములు జరిగించేవారు అనమాట. పాదముల దగ్గర దాసిగా ఉన్న ఆయన్ని ఊరేగించే స్థితిలో, రాజుగా ఊరేగించే స్థితిలోనికి మార్చగలుగుతారనమాట. అటువంటి ప్రభువు మన ప్రభువు. అయితే వాక్యంలోనికి వెళ్దాము. ఆయన మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుందాము. మీరు కూడా ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించండి. ప్రభువు మీతో మాట్లాడారు అని మీరు నమ్మి విశ్వసించి, అలాంటి ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి అని మీరు కోరుకోనండి. చదువుతున్నాను వినండి. 21వ అధ్యాయం. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనులో ఆయుష్యము వృక్షాయుష్యమంతా యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఇందురు. వారి కీలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును. సింహము ఎద్దువలే గడ్డి మేయును. సింహము ఎద్దువలే గడ్డి తినును. సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతములో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆశీర్వాదాలన్నీ మీకు నచ్చినట్లయితే ఆమెనని కామెంట్లో పెట్టండి. సంతోషంగా నూతన సంవత్సరములో దేవుని ఆశీర్వాదాలతో మనకున్న కలిగింది ఏదైనా దాని పట్ల ఆనందంతోనూ ప్రభువా నీవు నాకు ఇచ్చినందుకు స్తుతి అని మనం స్తుతించే వారముగా ఉండాలి. కానీ సనిగి గనిగి నశించే వారముగా మనం ఉండకూడదు. ఎందుకనంటే మనము వాక్య గ్రంథములో ఎవరిని చూసినా ఏది చూసినా మనం మంచిని పట్టుకోవాలి, చెడును విడిచిపెట్టాలి. అప్పుడే మన జీవితంలో మనము మేలైన దాన్ని చూడగలుగుతాం. అది దేవుని సేవకుల్లో అవ్వనివ్వండి, దేవుని వాక్యములో అవ్వనివ్వండి, ఏదన్నా అవ్వనివ్వండి, మనం మంచిని పట్టుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి. అది మనం చేయగలిగినప్పుడే మన జీవితంలో మనము ముందుకు అడుగేస్తూ ఉంటాము. అంతేకాని నేరారోపణలు చేయడము, విమర్శించడము, తీర్పు తీర్చడాలు మనము చేయకూడదు. మనం ఏ పాటి వారమని మనల్ని మనం తగ్గించుకొని దేవునికి విధేయులమై తండ్రి చూసుకుంటారు అని తండ్రికి అప్పగించి మన జీవితాలను మనము తీర్చిదిద్దుకునే వారముగా ఉండాలి. ఈ సంవత్సరం నూతన సంవత్సర వాగ్దానాన్ని మనం అందరం స్వతంత్రించుకోవాలని, ఆయన దీవెనలు మన బిడ్డలు ఆశీర్వదింపబడాలని ప్రభు పేరట వేడుకొనుచున్నాను. ఆయన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వారైతే, దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఆమెన్ అని సెలవేయండి. ప్రభు నామం అందరికీ శుభములు. హ్యాపీ న్యూ ఇయర్. ప్రైజ్ ద లార్డ్.